ఏదైనా రెస్టారెంటో సినిమాకో వెళ్తే రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలంటే అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, మేలు ఫీమేలు. కానీ నిజానికి మనుషుల్లో రెండే జెండర్స్ ఉన్నాయా? గేస్, లెస్బియన్స్, బైసెక్షువల్స్, ఇంట్రాసెక్షువల్స్, ఇలా హార్మోన్ల ప్రభావం వల్ల పదుల కొద్ది జెండర్లు పుట్టుకొచ్చాయి. అయితే మరి వీళ్ళను మేల్ అనాలా ఫీమేల్ అనాలా అనే పెద్ద కన్ఫ్యూజన్కు యూకే సుప్రీంకోర్టు ఫైనలీ ఒక ఆన్సర్ ఇచ్చింది. యూకే సమానత్వ చట్టం 2010లో ఫీమేల్ అనే పదం పుట్టుకతో అమ్మాయిగా పుట్టిన వారినే సూచిస్తుందని, జెండర్ అనే పదం వాళ్ళు ప్రస్తుతం ఏ లింగానికి చెందినవారో సూచిస్తుందని యూకే సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పునిచ్చింది. అంటే అబ్బాయిగా పుట్టి ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ అమ్మాయిగా మారే ట్రాన్స్జెండర్లను ఫీమేల్ అని చెప్పుకోవడానికి వీల్లేదు అని చట్ట ప్రకారం చెప్పేసింది. మొన్న ఆ మధ్య చూసాం కదా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు, కీపింగ్ మెన్ అవుట్ ఆఫ్ ఉమెన్ స్పోర్ట్స్ అని. అంటే మహిళల క్రీడా పోటీల్లో మహిళలు మాత్రమే ఉండాలని. మరి అమ్మాయిల పోటీల్లో అబ్బాయిలు ఎందుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు. కానీ ట్రాన్స్జెండర్లు మహిళలుగా చెప్పుకొని మహిళా టీమ్స్ నుంచి పోటీల్లో పాల్గొంటున్నారు చాలా దేశాల్లో. వాళ్ళ ఫిజికల్ స్టామినా ఎక్కువ కాబట్టి సున్నితమైన అమ్మాయిలతో పోటీకి దిగితే ట్రాన్స్జెండర్సే ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకు వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందని వాపోయారు. అయితే యూకేలోనూ ఇలాంటి ఒక చర్చ చాలా కాలంగానే జరుగుతుంది. మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిని ఫీమేల్గా ఎలా డిఫైన్ చేస్తారని ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ వర్గం, అంటే మహిళల లక్షణాలున్న వారికి మహిళగా గుర్తింపు ఉండాలని స్కాటిష్ ప్రభుత్వం వాదించింది. ఈ గ్రూపుల మధ్య చాలా కాలంగా న్యాయ పోరాటం జరుగుతుంది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత యూకే సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. పుట్టుకతో అమ్మాయిగా పుట్టిన వారినే ఫీమేల్గా గుర్తించాలని చెప్పేసింది. అయితే మరి ట్రాన్స్జెండర్స్ పరిస్థితి ఏంటి అని అడిగితే వారికి రక్షణ ఉంటుందని న్యాయమూర్తి లార్డ్ హోర్డ్ చెప్పారు. సమానత్వ చట్టం 2010 ట్రాన్స్జెండర్ వ్యక్తులకు లింగ మార్పిడిపైన వివక్ష నుంచి రక్షణ కల్పించడం మాత్రమే కాదు, మార్పిడి చేయించుకున్న లింగంలో ప్రత్యక్ష పరోక్ష వివక్ష వేధింపులకు సంబంధించి వ్యతిరేకంగా కూడా రక్షణ కల్పించేలా ఒక న్యాయ వ్యవస్థ ఉందని తెలిపారు. జెండర్ రికగ్నిషన్ సర్టిఫికెట్ GRCతో ట్రాన్స్జెండర్ వ్యక్తులు లింగ ఆధారిత రక్షణ హక్కు కలిగి ఉంటున్నారన్నది స్కాటిష్ ప్రభుత్వ వాదన. ఆడపిల్లగా జన్మించిన వారికి మాత్రమే అవి వర్తిస్తాయని ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ వాదించింది. అయితే స్కాటిష్ ప్రభుత్వం మార్గదర్శకాలు తప్పని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్లో లింగ ఆధారిత హక్కులు ఎలా వర్తిస్తాయనే దానిపై ఈ తీర్పు విస్తృత ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో యూకే సుప్రీంకోర్టు తీర్పుతో స్కాటిష్ ప్రభుత్వం పైన ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ కేసు గెలిచినట్టయింది. ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ గ్రూప్ మద్దతుదారులు, ప్రచారకర్తలు వీళ్ళంతా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆనంద భాష్పాలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇది ఒక గ్రూపు పరాజయంగా మరొకరికి విజయంగా చూడొద్దని న్యాయమూర్తి లార్డ్ హోర్జ్ చెప్పినప్పటికీ కోర్టు బయట పరిస్థితులు గమనిస్తే ఒక గ్రూపు సంబరాలు చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మహిళలకి ఈ హక్కులన్నీ కల్పిస్తే మరి ఇప్పుడు లింగ మార్పిడి చేయించుకునే వారి పరిస్థితి ఏంటి? ట్రాన్స్జెండర్ల విషయంలో చట్టం ఓ డైలమా నెలకొల్పింది. ఫీమేల్కి మాత్రమే చెందిన స్థలాలు, సేవలు, సమాన వేతన దావాలు, ప్రసూతి విధానాలు, క్రీడా కార్యక్రమాలు వంటి వాటిపైన ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపొచ్చు. జెండర్ అనే పదం మీనింగ్ పైన కూడా లండన్లోని న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. పుట్టుకతో వచ్చే లింగ గుర్తింప లేక 2004 జెండర్ రికగ్నిషన్ చట్టం ప్రకారం లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులు పొందే సర్టిఫికెట్ ఆధారంగా లభించే ఒక న్యాయపరమైన గుర్తింప అన్నది సుప్రీంకోర్టు తేల్చింది. GRC పొందడం అనేది అన్ని ప్రయోజనాల కోసం లింగ మార్పును సమర్థిస్తుందని 2004 చట్టం స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైందంటే, ప్రభుత్వ రంగ బోర్డుల్లో జెండర్ ఈక్వాలిటీస్ పాటించేలా స్కాటిష్ పార్లమెంట్ ఒక బిల్లును ఆమోదించినప్పుడు 2018లో ఈ న్యాయ వివాదం ప్రారంభమైంది. ఆ చట్టంలో ట్రాన్స్జెండర్ వ్యక్తులను మహిళా కోటాలో భాగంగా చేర్చినందుకు మంత్రులపై ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ ఫిర్యాదు చేసింది. ఇక అప్పటి నుంచి ఈ గొడవ మొదలైంది. స్కాటిష్ కోర్టుల్లో అనేక కేసుల తర్వాత
అంతిమ తీర్పు కోసం లండన్లోని సుప్రీంకోర్టుకు ఈ అంశాన్ని బదలాయించారు. ఒకవేళ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తే ట్రాన్స్జెండర్ల వల్ల మహిళల ప్రైవసీ దెబ్బతింటుందని ఆసుపత్రి, వార్డులు, జైళ్లు, శరణార్థి శిబిరాలు, ఫీమేల్ ప్రైవేట్ ప్లేసెస్ అంటే వాష్రూమ్స్ లాంటి వాటిల్లో అమ్మాయిలు తీవ్ర ఇబ్బంది పడతారని ఫర్ ఉమెన్ స్కాట్లాండ్ హెచ్చరించింది. దీంతో మహిళల కోణంలో కోర్టు ఆలోచించి సరైన తీర్పు ఇచ్చిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.